26/11 ముంబై దాడులు పాకిస్తాన్ ఐఎస్ఐకి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య మ్యాచ్ ఫిక్స్ అయింది అని చెప్పారు. పర్టికులర్గా మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే మీరు ఆయన స్వయంగా ఇంటర్వ్యూ చేశారు మన స్టూడియోలోనే. Everybody knows that 26/11 is a game that was played between the Congress party and Pakistan. This was the first proof of it. But our great friend Mr. P. Chidambaram, March 2011, demolished the credibility of all the evidences by a single stroke. Let me make it clear. కేసు ఫైల్ చేయాలి కదా, మనీ గారి మీద కేసు ఫైల్ చేయాలి కదా. డిఫమేషన్ కేసు ఇప్పుడు కాదు, ఆ సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఇంటర్వ్యూస్ నడుస్తుంది. అక్కడ పెద్ద యుద్ధం నడుస్తుంది టెర్రరిస్ట్తోని. ఈయనంటే నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలంటే ప్రోటోకాల్ ప్రకారం నాకు గార్డ్ ఆఫ్ ఆనర్, నేను యూనియన్ హోమ్ మినిస్టర్. అక్కడ వస్తున్నారా మనుషులు అంటే కాదు. నాకు ఇది శివరాజ్ పాటిల్ చేసిన రోల్. శివరాజ్ పాటిల్ ఆన్ హిజ్ ఓన్ ఆయన చేయడు ఇదంతా, ఆయనకంత దమ్ము లేదు. డిమానిటైజేషన్ జరిగి ఒక వారం తర్వాత దిస్ క్యాస్నాని క్యారెక్టర్ సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోయారు. కొంతమంది ఆయన ఐఎస్ఐ వాళ్ళు ఫినిష్ చేసేసారు ఉండడానికి. ఎందుకంటే మిలియన్స్లో ప్రింట్ చేసి పెట్టారంట నోట్లు భారత్కి పంపించడానికి. సడన్గా మోదీ ఓవర్ నైట్, మీకు గుర్తుంటుంది, రాత్రికి రాత్రి అన్నారు డిమానిటైజేషన్. చాలామంది రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వచ్చి చాలామంది చనిపోయారు లైన్లో నిలబడి, డబ్బులు లేకుండా, అది ఇదని కాదు. రియల్ స్టోరీ ఇస్ దిస్. ఒక కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి కావాలని చెప్పి ముఖ్యమంత్రిని చంపేశారు. ఇన్ఫ్యాక్ట్ మనీ గారిని కిడ్నాప్ చేయడం ట్రై చేశారు కదా, ఆన్ రికార్డ్, పోలీస్ రికార్డ్, ఢిల్లీ పోలీస్ రికార్డ్స్. మనీ గారిని కిడ్నాప్ చేసి ఈ కసబ్తోని ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నారు పాకిస్తాన్. నమస్తే, వెల్కమ్ టు బియాండ్ హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీపై గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. వాటన్నిటికంటే అతిపెద్ద ఆరోపణ తాజాగా ఆర్వీఎస్ మణి గారు చేశారు. గతంలో హోం మంత్రిత్వ శాఖలో ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్లో సెక్రటరీగా పనిచేశారు ఆయన. 26/11 ముంబై దాడులు అనేది పాకిస్తాన్ ఐఎస్ఐకి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య మ్యాచ్ ఫిక్స్ అయింది అని చెప్పారు. అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి దాడుల గురించి ముందే తెలుసు అనేటువంటి కాంటెక్స్లో ఆయన మాట్లాడారు. ఇంకా చాలా అంశాల గురించి మాట్లాడారు, చాలా అవకతవకల గురించి మాట్లాడారు. మరి ఇంత బాహాటంగా ఆయన విమర్శ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంది, ఎందుకు సైలెంట్గా ఉంది, ఎలా అర్థం చేసుకోవాలి? మరి దీనిపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమైనా విచారణ చేస్తుందా? లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు మా సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కుచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. మీరు గతంలో పర్టికులర్గా మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే మీరు ఆయన స్వయంగా ఇంటర్వ్యూ చేశారు మన స్టూడియోలోనే. ఐ థింక్ 2 years ago కరెక్ట్ మీరు ఇంటర్వ్యూ చేశారు. సో అప్పుడు కూడా ఈ కామెంట్ ఆయన చేశారు. ఇప్పుడు మరొకసారి ఐ థింక్ ఏఎన్ఐలో ఆయన మాట్లాడినట్టుగా ఉన్నారు. ఇంకా వేరియస్ అదర్ థింగ్స్ కూడా మాట్లాడారు. ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ ఈ 26/11 అటాక్స్ అనేది ఒక ఫిక్స్డ్ మ్యాచ్. ఇది డైరెక్ట్గా అటాక్ చేశారు ఆయన పాకిస్తాన్ ఐఎస్ఐ తోటి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుగానే తెలిసేదంతా జరిగిందని చెప్పి ఇనిషియల్ రిమార్క్స్ అండి సార్. రాజుగారు, ఇది సాఫ్రన్ టెర్రర్ గురించి ఒక పుస్తకం రాశారు, మిత్ ఆఫ్ హిందూ టెర్రర్ అని చెప్పి మన మణి గారు ఒక బుక్ రాశారు. ఆ బుక్ రిలీజ్ టైంలో నేను దానికి ఒక ఫంక్షన్లో నేనే రిలీజ్ చేశాను అన్నమాట. నేను కూడా ఉన్నాను. నన్ను ఒక ఎంసీగా పిలిచారు, అంటే కంపేర్ చేయడానికి ఫంక్షన్. ఫస్ట్ టైం మణి గారిని కలిసినప్పుడు, దిస్ వాజ్ లాంగ్ బిఫోర్, ఐ థింక్ ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలు ఉండొచ్చు ఆ బుక్ రిలీజ్ అయినప్పుడు. ఫస్ట్ నాకు ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తులేదు, కానీ కోవిడ్ కన్నా ముందు. ఇప్పుడు అన్నీ మనం కోవిడ్ కన్నా ముందో లేకుంటే కోవిడ్ కన్నా తర్వాత అని చెప్తాం కదా, ఇట్ వాస్ బిఫోర్ కోవిడ్. సో మణి గారితో మాట్లాడుతూ నాకు తెలిసింది ఏంటంటే, ఈయన మాట్లాడుతున్న దాంట్లో ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. కొంతమంది ఫిక్షన్ రాస్తారు, కానీ మణి గారు చాలా మటుకు ఫ్యాక్ట్స్ చెప్పారు. దాంట్లో ఫస్ట్ ఫ్యాక్ట్ ఏమొచ్చిందంటే 26/11 గురించి మాట్లాడుతూ ఆయన స్టేజ్ నుంచి స్పీచ్ ఇచ్చిన తర్వాత, మన సికింద్రాబాద్ బేగంపేటలో జరిగింది ఇది లాంచ్. ఇది సో మాట్లాడితే అడిగాను, దీని డాక్యుమెంటేషన్ ఏమైనా ఉందా అంటే ఆయన చెప్పారు చాలా మటుకు ఉంది. కొన్ని పార్లమెంట్లో ఉంది, కొన్ని ఆర్టీఐలో వచ్చింది, అది కాకుండా కొన్ని ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో అన్క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఏంటంటే రాజుగారు, వీళ్ళకి మినిస్ట్రీలో పనిచేసిన వాళ్ళకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనే యాక్ట్ ఉంది. చెప్పకూడదా? మీరు చెప్పకూడదు. మీకు తెలిసిన, మీరు ఈవెన్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఈవెన్ ప్రధానమంత్రి చేస్తున్నారు చెప్తారు చూడండి, ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ సీక్రసీ అని చెప్తారు. సెకండ్ ఓత్ అది, ఫస్ట్ ఓత్ ఆఫ్ ఆఫీస్ సీక్రసీ ఒకటి. అంటే నా దగ్గరకు వచ్చిన కాగితం కానీ ఏది కానీ మా చుట్టాలకో మా బంధువులకో ఎవరికో నేను చెప్పను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తారు. దట్ ఈస్ వై అది ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్స్ కింద వస్తుంది. ఓకే. అది మినిస్ట్రీలో నార్మల్ ఎవరైనా జాయిన్ చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎస్పెషలీ
హోమ్, డిఫెన్స్, ఇట్లాంటి ఫైనాన్స్, ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ చాలా స్ట్రిక్ట్. ఓకే. ఎందుకంటే మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మీరు ఏమైనా చేసుకోవచ్చు. సో మాట్లాడుతూ ఆయన అన్నారు, సురేష్ ఇది జరిగింది, ఎస్. దీంట్లో ఫస్ట్ ఒక ఒఫిషియల్ డాక్యుమెంట్ అనేది పార్లమెంట్లో ఉంది. ఐ థింక్ ఇట్ వాస్ 8th of December పి చిదంబరం గారు పార్లమెంట్లో, అప్పుడు హోమ్ మినిస్టర్ అంటే శివరాజ్ పాటిల్ తీసేశారు, చిదంబరం గారు వచ్చారు, రిజైన్ చేసిన తర్వాత పార్లమెంట్లో ఆయనకు సూమోటో రిప్లై ఇచ్చారు. ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ బోట్ గుజరాత్ దాకా వచ్చింది. అక్కడ వాళ్ళు ఇంకో బోట్ చేంజ్ చేసుకున్నారు, ఆ డ్రైవర్ని చంపేసి దాని ఆ బోట్లో ఉన్న మెయిన్ క్యాప్టెన్ ఎవరో ఏం చెప్తారని డెసిగ్నేషన్ ఉండొచ్చు, ఆయన చంపేసి వాళ్ళు ఆ బోట్ తీసుకున్నారు. కానీ పాకిస్తాన్ నుంచి బయలుదేరేటప్పుడు మీకు తెలుసా లేదా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దీనికి ఏమైనా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వచ్చిందా లేదా అని ఒక క్వశ్చన్. దాని చిదంబరం గారు చెప్పారు, ఎస్ వీ హ్యాడ్ ఇన్పుట్స్. ఏం చేశారు ఇన్పుట్స్తో? ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ని ఇన్ఫార్మ్ చేసాం, ఈ పర్టికులర్ బోట్ని ట్రాక్ చేయండి. సో వాళ్ళు బహుశా ట్రాక్ చేయడం మొదలుపెట్టుంటారు. కానీ 2-3 రోజుల తర్వాత సడన్గా ఇంకొక ఇన్ఫర్మేషన్, 2 రోజులే యాక్చువల్లీ లోపలే ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు ఫర్దర్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ లేదు, ఇప్పుడు మీరు ఫాలో చేయక్కర్లేదు. కోస్ట్ గార్డ్కి, నేవీకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళింది. రాజుగారు ఈవెన్ మణి గారు చాలాసార్లు చెప్తారు ఈ మాట. ఈవెన్ మన ఆఫీస్లో లేకుంటే మన అపార్ట్మెంట్లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటే బయట ఒక మనిషి అక్కడిక్కడ తిరుగుతున్నాడు రాత్రి 12 గంటల కంటే డౌట్ వస్తే ఆడక్కడే నిలబడతాడు, చూసి ఈడేం చేస్తున్నాడు చూద్దామని చెప్పేసి. వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు, అక్కడే నిలబడతాడు, చూస్తాడు ఏం చేస్తున్నాడని. వాడు వాడేమైనా చేసుకోనని చెప్పేసి లోపలికి వెళ్ళాడు. ఇది బేసిక్ సెక్యూరిటీ గార్డ్ చేస్తాడు. సో ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ దగ్గర ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు ఇంకా ట్రాక్ చేయక్కర్లేదు అని చెప్పేసి, ఎందుకు మీరు చూసుకోండి, వాళ్ళు కనిపిస్తే పట్టుకోండి అని చెప్పాలి కదా. రెగ్యులర్గానే ఉండాలి అది. అండ్ ఈవెన్ కోస్ట్ గార్డ్కి, నేవీకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుంటే వాళ్ళు డెఫినెట్గా ఫాలో అప్ అవుతుండే. వాళ్ళు సరే ఇది ఇక్కడ కనిపించింది, మళ్ళీ అక్కడ కనిపిస్తున్నాడు, ఇక్కడ లేదా మన రాడార్లో ఉన్నాడు, చూడు ఒకసారి చెక్ చేయని చెప్పేసి అదేం చేయకుండా మీరు దీన్ని అసలు టచ్ చేయక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి. మనకు తెలుసు దాని తర్వాత 26/11 జరిగింది. ఆ రోజు 26/11 జరిగిన రోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, వాళ్ళు 24/7 పనిచేస్తుంది, లైక్ డిఫెన్స్ మినిస్ట్రీ లాగా. ఎవరు లేరు, ఒకరే వంచున్నారు. దట్ ఈస్ అండర్ సెక్రటరీ లెవెల్లో, అక్కడి నుంచి పైకున్న లెవెల్ ఎవరు లేరు. దట్ వాజ్ ఆర్వీఎస్ మనీ. ఆయన కూడా ఏం చేశారంటే వీళ్ళు, ఆయన అక్కడ ఉండడానికి కొంతమంది కలిసి ఒక ప్లాన్ వేశారు. ఎవరు ఉండకూడదు రూమ్లో. మీరు అడుగుతారు మిగతా వాళ్ళందరూ ఎక్కడ పోయారు? హోమ్ సెక్రటరీ నుంచి మిగతా అందరినీ పాకిస్తాన్ పిలిపించారు. పాకిస్తాన్లో టాక్స్ కోసం వీళ్ళది ఇయర్లీ ఒక టాక్ ఉంటుంది, హోమ్ మినిస్ట్రీ లెవెల్లో ఒక మీటింగ్ ఉంటుంది. అందరూ వెళ్తారు, అడిషనల్ సెక్రటరీ, వీళ్ళు జాయింట్ సెక్రటరీ అందరూ వెళ్తారు, ఐబీ చీఫ్. ఆ మీటింగ్కి పాకిస్తాన్ కరెక్ట్ వీళ్ళని పిలిపించింది 25వ తారీఖు 25th నవంబర్. అటాక్ 26th జరిగింది. పిలిపించి నెక్స్ట్ డే చర్చలంతా అయిన తర్వాత 26th ఆఫ్టర్నూన్ బయలుదేరడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు. బయలుదేరడానికి రెడీ ఉన్నాడు పాకిస్తాన్ రెహమాన్ మలిక్ అనుకుంటాను, అప్పుడు హీ వాజ్ ఇంటీరియర్ మినిస్టర్, వాళ్ళ హోమ్ మినిస్టర్ అని చెప్పొచ్చు. ఆయన ఏమన్నారంటే, ఉండండి మీరు ఇంకొక 5-6 hours ఉండండి, మా ప్రైమ్ మినిస్టర్ కూడా కలుస్తారు మిమ్మల్ని, లేకుండా పని చేయండి, మా దగ్గర మురి అని చెప్పి ఇస్లామాబాద్ నుంచి కొంచెం దూరం ఒక హిల్ స్టేషన్ ఉంది, మీరు ఎట్లానే లేట్ అయిపోయింది కదా, రేపు పొద్దున వెళ్ళండి, ఇవాళ అక్కడ ఉండండి మీరందరూ, డిన్నర్ అని చేద్దాం మన అందరు కలిసి అని చెప్పారు. ఇండియన్ డెలిగేషన్ అక్కడ తీసుకెళ్ళారు. అంటే కంట్రోల్ రూమ్లో ఎవరు లేరు. ఇప్పుడు మణి గారిని ఏం చేశారంటే, ఈయన్ని ఎవరో హోమ్ మినిస్ట్రీలో లక్నోకి పంపించారు. అక్కడ ఒక ఫేక్ కరెన్సీ కేసు ఉండే, నేపాల్ నుంచి వచ్చి, ఈ పాకిస్తాన్ నేపాల్ నుంచి మన దురంధర్ సినిమాలు చూసాను చూడండి, కస్నానీ బిజినెస్ అది. అక్కడ పట్టుకున్న కేసుని ఈయన విట్నెస్గా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మణి గారిని పంపించారు. కానీ ఆయన అక్కడ వెళ్ళిన రోజు జడ్జి లేరు, జడ్జి లీవ్లో ఉన్నారు. సో కేసు వాయిదా పడ్డది. మణి గారు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ తీసుకొని వచ్చేసారు. ఇది పంపించిన వాళ్ళకి తెలియదు. అదనుకున్న మనీ 2-3 రోజులు అక్కడ ఉంటారులే, కోర్టులో హాజరు ఇవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ టైం మార్నింగో లేకుంటే ఎల్లుండి వస్తారనుకున్నాను. మనీ అదే రోజు ఆఫ్టర్నూన్ వచ్చి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఫ్రెషన్ అప్ అయి తిరిగి హోమ్ మినిస్ట్రీకి వచ్చారు. సాయంత్రం 5:30 అట్లా వచ్చినప్పుడు 6 గంటలకు ఇది తెలిసింది. 6-6:30కి మొదలైంది యాక్టివిటీ. అంటే యాక్చువల్ అటాక్ 7:30కి స్టార్ట్ అయింది. దీంట్లో 2-3 చాలా ఏం చెప్తారు స్ట్రేంజ్ ఒక ఇన్సిడెంట్స్ జరిగింది. ఒకటి,
ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే గుజరాత్ నుంచి ఇంకో బోర్డు తీసుకొని వచ్చారు కదా వాళ్ళు కోలివాడ అంటారు, అంటే ఫిషర్మెన్స్ విలేజ్ ఉంది బుద్వార్ పార్క్ అనే ఏరియా, దాని దగ్గర కోలివాడ విలేజ్ ఉంది ముంబైలో. ఈ కోలివాడ విలేజ్ మీకు తెలిసినట్టు మీరు ముంబైకి వెళ్ళి చూస్తే ఆ కోలివాడలో బయట వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు చాలా సస్పిషన్గా చూస్తారు, వాళ్ళు ఈడవడరా వచ్చినోడు అని చెప్పేసి. అదేం లేదు, ఎవ్వరూ వీళ్ళని గుర్తుపట్టలేదు. అంటే ఎవరో లోకల్ వీళ్ళని ఎస్కాట్ చేసి తీసుకెళ్ళారు, మావాడే మా పోరోడే అని చెప్పేసారు. అది కూడా కాదు, వీళ్ళు మొత్తం తడిసి వచ్చారనమాట. అంటే వీళ్ళు లాస్ట్ 100 meters ఈత కొట్టుకుంటూ రావాల్సి వచ్చింది, ఎందుకంటే బోట్ అక్కడ దాకా రాదు కదా. అట్లా వెళ్ళారు. కోలివాడ నుంచి బయటకు వచ్చి బుద్వార్ పార్క్ మెయిన్ రోడ్కి వచ్చి వీళ్ళకి 6 నుంచి 8 ట్యాక్సీలు రెడీగా ఉన్నారంట. ఇది ఊబర్ ఓలా లేని రోజులు, ఇది అప్పుడు ఏం లేదు కదా. ఈవెన్ మీ ఇప్పుడు కూడా వెళ్తే బుద్వార్ పార్క్లో మీకు ఊబర్ ఓలా దొరకచ్చు, కానీ పీలిగిలి ట్యాక్సీ, నీలి పీలి ట్యాక్సీ దొరకదు, ఎల్లో ట్యాక్సీ దొరకదు, ఎల్లో బ్లాక్ అండ్ ఎల్లో. వీళ్ళకి ఎవరు ఈ 6 ట్యాక్సీలు అరేంజ్ చేశారు? ట్యాక్సీ వాళ్ళకి పేమెంట్ లోకల్ కరెన్సీలు ఎట్లా చేశారు? వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారు కదా, ఇదంతా అరేంజ్ చేశారు. వీళ్ళందరూ డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళారు, మీకు తెలిసిందే. ఒక టీం సిఎస్టీకి వెళ్ళింది, కసబ్ వాళ్ళ టీం. ఒక టీం లియోపోల్డ్ కెఫేకి వెళ్ళింది. కొంతమంది డైరెక్ట్ తాజ్ లోపలికి వెళ్ళారు. కొంతమంది లియోపోల్డ్లో అక్కడ కస్టమర్స్ చాలామంది చంపేసిన తర్వాత వాళ్ళు తాజ్కి వచ్చారు. కొంతమంది ట్రైడెంట్కి వెళ్ళారు. కొంతమంది హబార్డ్ హౌస్కి వెళ్ళారు, ఇజ్రాయలీ వాళ్ళ. ఇదంతా ముందే రెక్కీ చేసిన వాళ్ళు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అండ్ తవాహూర్ రానా. వీళ్ళ తర్వాత యూఎస్ పట్టుకున్నారు. అండ్ వన్ ఫెలో ఇస్ నౌ ఇన్ ఇండియన్ కస్టడీ, డేవిడ్ కోల్మెన్ హెడ్లీ. తవాహూర్ రానా కూడా అప్పగించేశారు మన దగ్గర. సో వీళ్ళు ముందు వచ్చి రెక్కీ చేసి కంప్లీట్ తాజ్లో ఉండి, తాజ్లో ఉన్న మొత్తం సెటప్ లేఅవుట్ చూసుకొని ఆ ప్లాన్లన్నీ పాకిస్తాన్కి వెళ్ళి ఇచ్చారు ఐఎస్ఐకి. ఐఎస్ఐ ప్లానింగ్లో జరిగింది ఇదంతా. సో ఈ హోమ్ మినిస్ట్రీ ఆఫీషియల్స్ అందరూ ఈ మురి అనే ప్లేస్కి వెళ్తే అక్కడ సిగ్నల్స్ లేవు. ఆ టైంలో మొబైల్ సిగ్నల్స్ పనిచేయవు, అక్కడ కమ్యూనికేషన్ చాలా పువర్. సో వాళ్ళకి రాత్రి ఇది జరిగిందంతా అసలు నో కమ్యూనికేషన్. ఓకే, ఇండియన్ ఎంబసీ వాళ్ళు ట్రై చేసి ఉంటారు, కానీ బహుశా ఇట్స్ టూ లేట్ బై దెన్. వీళ్ళు వచ్చి తర్వాత అటాక్ చేశారు. అటాక్ జరిగింది, మనకు తెలిసిన దాని హిస్టరీ. ఇంకొక స్టోరీ ఉంది, ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ రికార్డ్స్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఈ అటాక్ జరిగే కన్నా ఒక 2 వారాల ముందు ఒక ఐబీ ఇన్పుట్ వచ్చింది వాళ్ళకి, దట్ ఇట్లాంటి ముంబైలో ఒక అటాక్ జరగవచ్చు, పాకిస్తాన్ టెర్రరిస్ట్ వస్తారు, వీళ్ళు కొన్ని ప్రామినెంట్ లొకేషన్స్ని టార్గెట్ చేస్తారు అని చెప్పి ఇన్పుట్ వచ్చింది. అది మహారాష్ట్రలో ఒక ఐ థింక్ షీ వాజ్ అ హోమ్ సెక్రటరీ ఆర్ అడిషనల్ హోమ్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్. ఆమె డెస్క్కి వెళ్ళింది ఇది. ఆమె ఏం చేస్తుందో తెలియదు ఆ రిపోర్ట్తో. పోలీస్కి అప్పగించారా, అక్కడ ఉన్న స్పెషల్ బ్రాంచ్కి అప్పగించారా, లేకుంటే అక్కడ హోమ్ మినిస్టర్కి వార్నింగ్ ఇచ్చారా, ఆయనకి చెప్పారా, ఆయన దగ్గర ముఖ్యమంత్రిని ఇన్ఫార్మ్ చేశారా, ఏం తెలియదు. ఈ లేడీ అటాక్ జరిగిన రోజు తాజ్లో ఉంది. ఆ రోజు సాయంత్రం పొద్దున 3 గంటలకు ఈమె బయటకు వచ్చింది వితౌట్ ఎనీ ఇంజరీ. ఇప్పుడు ఆమె చేయించిందా అని నేను చెప్పట్లేదు, కానీ మీకు ఇన్పుట్ వచ్చినప్పుడు మీ నార్మల్ ఏంటంటే మీరు హయ్యర్ అథారిటీస్కి పంపిస్తారు, చెప్పాల్సింది. చెప్పకుండా దాచిపెట్టేస్తుంది. నెక్స్ట్ శివరాజ్ పాటిల్ రోల్ దీంట్లో వస్తుంది. ఈ అటాక్ జరిగి కొంతసేపు అయినాక, 1 గంట తర్వాత వీళ్ళు టెర్రరిస్ట్ అక్కడ చంపుతున్నారు, ఇక్కడ చంపుతున్నారు న్యూస్ వచ్చినప్పుడు శివరాజ్ పాటిల్ని ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆయన అన్నారు, ఓకే ఫైన్, నేను కూడా ముంబైకి వెళ్తాను అన్నారు. వెళ్ళాల్సింది. సో అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు ఆ టైంలో, ముంబై పోలీసు ఉన్నారు తాజ్ లోపల. మీరు చాలా మటు సినిమాలు చూసుంటారు, దానికి తెలిసి వాళ్ళు 303 రైఫిల్ తీసుకెళ్ళి వాళ్ళతో ఏం చేయలేరు. వాళ్ళు ఏటీఎస్ని పిలిపించారు, కానీ వాళ్ళు కూడా బికాజ్ లేఅవుట్ లేదు వీళ్ళ దగ్గర. తాజ్ హోటల్ పాత హోటల్, అది హెరిటేజ్ హోటల్. దాంట్లో గల్లీలు ఉంటాయి. నేను వెళ్ళాను, ఎందుకంటే ఐ వర్క్డ్ ఇన్ తాజ్. నేను గేట్వేలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా తాజ్లో ఒకసారి 2-3 సార్లు తిరిగాను అక్కడ లోపల. యూ విల్ గెట్ లాస్ట్. అక్కడ ఉన్న చాలా సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి తెలుసు ఏ స్టేర్ కేస్ ఎక్కడికి వెళ్తుంది, ఏ కారిడార్ ఎక్కడికి వెళ్తుంది అని. బయట నుంచి కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి ఎవరికి తెలియదు. సో ఆ లేఅవుట్ తెలియదు, అదొక పెద్ద డిస్టెన్స్. సో శివరాజ్ పాటిల్ దగ్గర ఏం చెప్పారంటే హోమ్ మినిస్ట్రీ ఆఫీషియల్స్, సార్ ఒక పని చేద్దాం, అక్కడ ఉన్న మనీ అని వీరు కొంతమంది అప్పటిదాకా వచ్చేసారు, మిగతా ఆఫీషియల్స్ కూడా. సార్ పని చేద్దాం, మన దగ్గర సిఐఎస్ఎఫ్ గారు ఉన్నారు, బాంబే ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్ ఉన్నారు. వాళ్ళకి క్లోజ్ క్వార్టర్ ప్రాక్సిమిటీ ప్రొటెక్షన్ తెలుసు వాళ్ళకి. అంటే వాళ్ళు మీరు చూసుంటారు ఎయిర్పోర్ట్లో చెకింగ్ కానీ, ఎయిర్పోర్ట్ చుట్టూన్న సెక్యూరిటీ కానీ. అండ్ వాళ్ళ దగ్గర మోడర్న్ ఆయుధాలు ఉంటుంది, ఇలా ద మోడర్న్ అసాల్ట్ రైఫిల్స్ అని ఉన్నాయి. వాళ్ళని పంపిస్తాం, అట్లీస్ట్ కంటైన్ చేద్దాం వీళ్ళని ఆ హోటల్ లోపలే. అంటే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది టెర్రరిస్ట్, ఎందుకంటే లైవ్ ఇస్తున్నారు కదా, మన లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు, బర్ఖాదత్ లాంటి వాళ్ళు టీవీ అంతా. అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్ లీడర్స్ అక్కడ నుంచి చూస్తున్నారు. అది వాళ్ళకి ఇంకేం కావాలి, యాడెడ్ బోనస్. అది కూడా కాన్స్పిరసీ థియరీలు ఉంది, అది కావాలని చేశారని చెప్పి.
సో ఇది జరిగినప్పుడు శివరాజ్ పాటిల్ చెప్పారు సిఎస్ఎఫ్ని పంపిద్దాం, అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్. నో అన్నారు, వద్దు. సరే సార్, పక్కన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఉంది, ఓకే, అక్కడ మన సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పిలిపిద్దాం అన్నారు. నో అన్నారు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ టైం 8:30, 9 దాకా వచ్చేసింది. అక్కడ సాగు వస్తున్నారు మనుషులు. ఇట్ ఈస్ అ వార్ లిటరలీ. ఇంకా కొంచెం ముందుకెళ్తే వీళ్ళని అరౌండ్ 8:39 నేషనల్ సెక్యూరిటీ గార్డ్ని పిలిపిద్దామని చెప్పి డిసైడ్ చేశారు. వీళ్ళు ఉండేది అంటే బ్లాక్ క్యాట్ కమాండర్స్, వీళ్ళు ఉండేది మానేసార్లు, హర్యానా. అక్కడి నుంచి రావాలంటే గంటన్నర పడుతుంది. నేను వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాను ఒకసారి, నాకు తెలుసు ఆ డిస్టెన్స్. ఈవినింగ్ ట్రాఫిక్లో ఓకే ఇంకా దారుణం ఉంటుంది పరిస్థితి. కానీ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు ఒక 9:30, 10 దాకా వచ్చేసారు వాళ్ళు. ఢిల్లీలో మీరు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్తే మీకు తెలుసు, ఢిల్లీలో నార్మల్ ప్యాసింజర్స్కి ఒక టెర్మినల్ ఉంటుంది, చాలా టెర్మినల్స్ ఉన్నాయి, ఇప్పుడు 3 టెర్మినల్స్ ఉన్నాయి. కానీ వీఐపీస్కి వెళ్ళడానికి మీరు ఈ టర్మ్ వినుంటారు, పాలెం టెక్నికల్ ఏరియా అంటారు. అక్కడి నుంచే ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ విజిటింగ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ కానీ వాళ్ళు అక్కడ వచ్చి ల్యాండ్ అవుతారు. పాలెం టెక్నికల్, అదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కింద ఉంటుంది అది. అక్కడ ఒక ఎయిర్క్రాఫ్ట్ రెడీగా ఉంది వీళ్ళ కోసం. ఈ 80 మంది వచ్చారు కమాండోస్ వీళ్ళని తీసుకెళ్ళడానికి. వాళ్ళు ప్లేన్లో 10:30 టైంలో కూర్చున్నారు. ఇదంతా ఆన్ రికార్డ్, అగైన్ నాట్ ఎవరో కథ కాదు ఇది. వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారో అన్ని హోమ్ మినిస్ట్రీ రికార్డులు ఉన్నాయి. వచ్చి వాళ్ళు కూర్చున్నారు ఎయిర్క్రాఫ్ట్లో. టేక్ఆఫ్ చేద్దామంటే కాదు, హోమ్ మినిస్టర్ అప్రూవల్ ఇవ్వాలంట. శివరాజ్ పాటిల్ ఆఫీస్కి ఫోన్ చేశారు. ఇది మణి గారు ఇంటర్వ్యూలు కూడా చెప్పారు, మన దగ్గర చెప్పారు, స్మితా ప్రకాష్ దగ్గర నాకు అదే అర్థం కండి. మనం 3 సంవత్సరాల ముందు చేసినప్పుడు ఇదే మాట అన్నారు ఆయన. అప్పుడు బహుశా మన రీచ్ అంతా లేకుండే దానికోసం. కానీ సీతాప్రకాష్ ఏఎన్ఐ అనగానే అది మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయింది. కానీ అదే వీడియో మన దగ్గర కూడా ఉంది, కావాలంటే మన డిస్క్రిప్షన్లో ఇవ్వచ్చు, ఆ లింక్లో ఇవ్వచ్చు. ఇది జరిగినప్పుడు వీళ్ళు ఆల్మోస్ట్ 1 అవర్ లేట్ అయింది అప్పటికి. ఈ కమాండోస్ అని ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఆల్వేస్ ఫిట్ ఉండాలి, వాళ్ళు నడుచుకుంటా. వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్లో కూర్చున్నప్పుడు మీరు గంట సేపు కూర్చుంటే ఎట్లా ఉంటుంది మీకే తెలుసు. ట్రావెల్ చేస్తున్న టైంలో ప్రాబ్లం. ఇది ఎయిర్క్రాఫ్ట్ లోపల డోర్ అంతా ఓపెన్ చేసి దోమలు గీమలు లోపలికి వస్తుంది, అన్నీ అవుతుంది. లోపల ఉన్నారు ఎయిర్క్రాఫ్ట్ లోపల. ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయట్లేదు. తర్వాత ఫోన్ చేస్తే సాబ్ ఖానా కారే తింటున్నారు. తర్వాత సాబ్ డ్రెస్ కర్రే హే. తర్వాత 2 అవర్స్ తర్వాత ఈయన ఎయిర్పోర్ట్కి వచ్చారు. 2 గంటలు డిలే అయింది, ఆల్రెడీ 12:31. ఓకే, వచ్చిన తర్వాత ఎయిర్క్రాఫ్ట్లో కూర్చున్నారు, టేక్ ఆఫ్ చేశారు. 2 అవర్స్ ఎక్కడి నుంచి ముంబై. ఓకే, 3:34కి ల్యాండ్ అయ్యారు. ఆలోచించండి, ఈ 2:30, 3 గంటలు 4 గంటల సేపు ముందెళ్తే మరి కొంతమందిని కాపాడేవారు, చాలా మందిని కాపాడవచ్చు. సందీప్ ఉన్నికృష్ణ వాజ్ లీడింగ్ ద అసాల్ట్ టీమ్, మీకు తెలుసు, హీ వాజ్ ఫ్రమ్ ద సేమ్ ఎన్ఎస్జీ టీమ్. ఓకే, ఇంకొకరు కూడా పోయారు, 2 చనిపోయారు ఆ అటాక్లో ఎన్ఎస్జీ నుంచి. ఇది శివరాజ్ పాటిల్ చేసిన రోల్. అది వర్స్ట్ పార్ట్ కాదు. దిగిన తర్వాత కమాండోస్ని బయటికి రానియట్లేదు ఈయన ముందెళ్ళి నిలబడి నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలంటున్నాను. అక్కడ పెద్ద యుద్ధం నడుస్తుంది టెర్రరిస్ట్తోని. ఈయనంటున్నాడు నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలంట. ప్రోటోకాల్ ప్రకారం నాకు గార్డ్ ఆఫ్ ఆనర్, నేను యూనియన్ హోమ్ మినిస్టర్. మరి అక్కడ సస్తున్నారా మనుషులు అంటే కాదు నాకు. ఇది శివరాజ్ పాటిల్ చేసిన రోల్. శివరాజ్ పాటిల్ ఆన్ హిజ్ ఓన్ ఆయన చేయడు ఇదంతా. ఆయనకంత దమ్ము లేదు, ఆయనకు బొమ్మ ఉండే. అప్పుడే మణి గారిది ఇంకో స్టోరీ దాంట్లో వస్తుంది. అది ఇంకొక క్యారెక్టర్ ఉన్నారు, దిగ్విజయ్ సింగ్ అని చెప్పి. ఈయన శివరాజ్ పాటిల్ని కంట్రోల్ చేసేది దిగ్విజయ్ సింగ్ ఉండే. మొత్తం శివరాజ్ పాటిల్కి పవర్ లేదు అసలు. దిగ్విజయ్ సింగ్ ఏం చెప్తాడో వెళ్ళాలి. ఈయన దిగ్విజయ్ సింగ్ శివరాజ్ పాటిల్ లేనప్పుడు కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నార్త్ బ్లాక్లో వచ్చి కూర్చుంటాడు. హోమ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చొని ఆర్డర్ ఇస్తాడు. సెక్రటరీస్, అండర్ సెక్రటరీ పిలిపించి ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి, వితౌట్ ఎనీ పవర్. దాంట్లో ఒకసారి మణి గారిని పిలిపించి ఈ హిందూ టెర్రరిస్ట్ గురించి నాకు డీటెయిల్స్ కావాలని చెప్పారు. మణి గారు పరేషాన్ ఏం చెప్పారంటే, సార్ అట్లా ఏం మన దగ్గర రికార్డులు ఎక్కడ లేదు కదా. ఉంటుంది చూడండి ఒకసారి, ఏదైనా పాత ఇన్సిడెంట్స్ అని తీయండి, ఎక్కడో ఉంటుంది హిందూ టెర్రర్ ఉండాల్సిందే. సో మణి గారు అన్కోఆపరేటివ్ అని కానీ ఆయన జాయింట్ సెక్రటరీని పిలిపించు, ఆయన దగ్గర అడిగారు. ఆయన కూడా అదే చెప్పారు. ఆయన కోపం వచ్చింది. ఆయనతో నా ఒకరోజు కూర్చున్న మనిషి హేమంత్ కర్కరే, తర్వాత ముంబై అటాక్ చనిపోయిన మనిషి, ముంబై ATS హెడ్ హేమంత్ కర్కరే దిగ్విజయ్ సింగ్ చాలా క్లోజ్ ఉన్నారు. అండ్ హేమంత్ కర్కరే వాజ్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ అరెస్టెడ్ సాధ్వి ప్రజ్ఞ ఆల్సో. నౌ యూ కలెక్ట్ ద డాట్స్. ఓకే, ఇదంతా ఉంది. అది దాని తర్వాత మీకు గుర్తుంటుంది, అటాక్ జరిగింది, చాలామంది 170, 164 మంది చనిపోయారు. కొంతమంది సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోయారు, సందీప్ ఉన్నికృష్ణ కూడా. అటాక్ అంతా జరిగింది. దీని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీ యాజ్ ఇట్ ఈస్ లాంచ్ చేశారు. ఎంక్వైరీలో ఏం రాలేదు బయటికి. మనం పాకిస్తాన్తో ఒక డాసియర్ షేర్ చేసామంటున్నారు, అది పాకిస్తాన్ వాళ్ళు పట్టించుకోలేదు. ఓకే, ఎందుకంటే
దిగ్విజయ్ సింగ్ ఈ అటాక్ జరిగి వారం తర్వాత ఒక బుక్ రిలీజ్ చేశారు హిందీలో. కొంతమంది ముల్లా మౌలాలను పిలిపించుకొని ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఆ వీడియో ఇప్పుడు కూడా ఇంటర్నెట్లో ఉంది, ఫోటోలు కూడా ఉన్నాయి. 26/11 ఆర్ఎస్ఎస్కి సాజిష్, అంటే ఆర్ఎస్ఎస్ కాన్స్పిరసీ. మీరు ఒక పుస్తకం పబ్లిష్ చేయాలంటే రాజు గారు మినిమం 6 నెలలు పడుతుంది. దాని కంటెంట్ రాసి, దాన్ని ప్రూఫ్ రీడ్ చేసి, దాన్ని టైప్ సెట్ చేసి, దాన్ని ప్రింట్ చేసి, దాన్ని బైండ్ చేసి రిలీజ్ చేయడం 6 నెలలు పడుతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగి 2 వారాల లోపల దిగ్విజయ్ సింగ్కి ఎట్లా తెలిసింది ఆర్ఎస్ఎస్కి సాజిష్ అని? ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా క్యాంపెయిన్ నడిపిస్తున్నాడో, ఎట్లా ప్రియాంక్ ఖార్గే నడిపిస్తున్నాడో, ఇదే క్యాంపెయిన్ అప్పుడు నడుస్తుంది. సాఫ్రాన్ టెర్రర్ అనే టర్మ్ హిందూ, ఎందుకంటే అక్కడ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ బాంబులు వేస్తున్నారు. లుంబిని పార్క్, గోకుల్ చాట్, జర్మన్ బేకరీ, కోయంబత్తూర్, మీరు చెప్పండి అన్ని చోట్ల. అప్పుడు దాన్ని కౌంటర్ చేయాలి కదా, ముస్లిం ఓట్ బ్యాంక్ పోతుంది, ముస్లిమ్సే చేస్తున్నారు, టెర్రర్ హ్యాస్ నో రిలీజన్ అంటారు వీళ్ళు. సో మణి గారు దాని డిస్క్రిప్షన్ చాలా క్లియర్ ఉంది. నేను ఆయనతో 3 సార్లు మాట్లాడాను బిఫోర్ నేషనలిస్ట్ హబ్. నేను 2020లో మణి గారు ట్రివాండ్రంకి వచ్చినప్పుడు, అప్పుడు నేను ట్రివాండ్రంలో ఉన్నాను, జనం టీవీ సీఈఓగా ఉన్నాను నేను. ఆయన్ని క్లోజ్ ఫ్రెండ్, ఎందుకంటే రెగ్యులర్గా ఢిల్లీకి వెళ్తున్నాడు, ఆయన కలుస్తూ ఉంటాను నేను ఆయన రిటైర్ అయిన తర్వాత. సో నేను మాట్లాడుతూ చెప్పాను, సార్ ఒకసారి ఇంటర్వ్యూ చేయండి, ఐ డూ ఇట్ అని చెప్పి మా స్టూడియోకి వచ్చారు జనం టీవీ. అది కూడా ఉంది మన దాంట్లో, సేమ్ లింక్ యూ కెన్ పుట్ ఇట్. సో ఆ ఇంటర్వ్యూలు కూడా ఆయన ఫస్ట్ టైం చెప్పారు నాకు. దాని తర్వాత కదా మన దగ్గర చేసింది, మన దగ్గర 3 సంవత్సరాల ముందు, అంటే 2023 అనుకోండి, 23 అట్లా. ఇది మణి గారి డిస్క్రిప్షన్లో ఉంది. ఇది ఈ ఆర్ఎస్ఎస్కి సాజిష్ ఎందుకని వీళ్ళు శివరాజ్ పాటిల్ని దిగ్విజయ్ సింగ్ కోతి ఆట ఆడిపించారు లిటరలీ. ఈ వాజ్ అ పవర్లెస్ మ్యాన్. ఆయన మన దగ్గర నుంచే, లాతూర్ దగ్గరే హైదరాబాద్ నుంచి, అక్కడి నుంచి ఆయన ఏరియా అది. నౌ ఆఫ్ కోర్స్ ఈజ్ నో మోర్, ఇప్పుడు లేరు ఆయన. కానీ ఈ గేమ్లో చాలామంది ఆట ఆడారు. దీంట్లో చిదంబరం రోల్ ఉంది, మనకు అందరు తెలిసిందే. ఫేక్ కరెన్సీ ర్యాకెట్లో మీకు దురంధర్ సినిమా మీరు చూసుంటారు. దురంధర్ సినిమాలో కస్నాని ఫేక్ కరెన్సీ నోట్ దాంట్లో ప్రింటింగ్లో భారతదేశంలో నాసిక్ సెక్యూరిటీ ప్రెస్ నుంచి ప్రింటింగ్ మెషిన్ డిస్పోజ్ చేసినప్పుడు దాన్ని ముక్కలుగా చేయాలి. దాన్ని ఇట్ షుడ్ నాట్ బీ గివెన్ ఈవెన్ సింగిల్ ప్లేట్ కూడా వెళ్ళకూడదు, చిన్న పీసెస్ చేసేయాలి. మొత్తం మిషన్ అమ్మేశారు ఎవరికో. అది లాస్ట్ పాకిస్తాన్లో జరుగుతుంది ఆ మిషన్. వాళ్ళు 500 నోటు, 1000 రూపాయలు అప్పుడు నోట్స్ ప్రింటింగ్ మొదలుపెట్టారు వాళ్ళు, ఫేక్ కరెన్సీ. అది నేపాల్ నుంచి, శ్రీలంక నుంచి మన దేశానికి రావడం మొదలుపెట్టింది. ఈ ఫేక్ కరెన్సీ నోట్లో ఆ సినిమాలో కూడా డైలాగ్ ఉంది. ఒక నాన్నగారు ఒక వాళ్ళ కొడుకు లండన్ నుంచి వస్తూ ప్లేట్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు, ప్రింటింగ్ ప్లేట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు నోట్ల దగ్గర. డిమానిటైజేషన్ జరిగి ఒక వారం తర్వాత దిస్ క్యాస్నాని క్యారెక్టర్ సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోయారు. సినిమాలో ఆయన చంపినట్టు చూపిస్తారు, కొంతమంది సూసైడ్ చేశారంటున్నారు. సూసైడ్ చేశారు యాక్చువల్లీ. కొంతమంది ఆయన ఐఎస్ఐ వాళ్ళు ఫినిష్ చేసేసారు మాట్లాడి ఉండడానికి. ఎందుకంటే మిలియన్స్లో ప్రింట్ చేసి పెట్టారంట నోట్లు భారత్కి పంపించడానికి. సడన్గా మోదీ ఓవర్ నైట్, మీకు గుర్తుంటుంది, రాత్రికి రాత్రి అన్నారు డిమానిటైజేషన్. చాలామంది రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వచ్చి చాలామంది చనిపోయారు లైన్లో నిలబడి, డబ్బులు లేకుండా, అది ఇదని కథలు. రియల్ స్టోరీ ఇస్ దిస్. ఈ డిమానిటైజేషన్తోనే జరిగింది అది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ అండ్ ఈ కస్నాని బ్రదర్స్ కలిసి చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఒక కస్నాని దాని తర్వాత ఆస్ట్రేలియాలో అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరు ఉన్నారు. ఆయన ఇంకా పెద్ద కిలాడి, ఆయన US డాలర్లు కూడా ప్రింట్ చేయడం మొదలుపెట్టాడు, ఫేక్ కరెన్సీ అక్కడి నుంచి, ఆస్ట్రేలియా నుంచి. ఆయన అక్కడ అరెస్ట్ చేశారు ఆస్ట్రేలియన్ పోలీస్. ఈ కస్నాని ఏమో సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ వీళ్ళ హిస్టరీ ఉంది, చాలా ఉన్నాయి రాజుగారు చెప్పుకుంటూ పోతే. సంజౌతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్, పాకిస్తాన్కి వెళ్తున్న సంజౌతా ఎక్స్ప్రెస్లో బ్లాస్ట్ జరిగి చాలామంది చనిపోయారు. మోస్ట్ ఆఫ్ దెమ్ పాకిస్తానీ సిటిజన్స్. లాజిక్ అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, 26/11 చేశారు కదా, మేము కూడా చూపిస్తామని చెప్పి, మా మీద చేశారు కదా దాడి 26 సంజౌతాలో, మేము 26/11లో చూపిస్తాం. కానీ దాంట్లో పట్టుకున్న 2 పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి 2 దొరికారు పోలీస్కి. కదా ఆ ట్రైన్ అప్పుడు కూడా ఇండియాలో జరిగింది బ్లాస్ట్. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ప్రూఫ్ అంతా ఉంది, వీళ్ళు కన్ఫెస్ కూడా చేశారు, మేమేం చేసామని చెప్పేసి, ఎట్లాంటి మెటీరియల్ యూజ్ చేశారు, RDX అన్ని డీటెయిల్స్ చెప్పేశారు. వీళ్ళని 14 రోజుల తర్వాత రిలీజ్ చేసేసి పంపించేశారు పాకిస్తాన్కి. ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తానీ టెర్రరిస్ట్ని పాకిస్తాన్కి అప్పగించేశారు. దాని తర్వాత వాళ్ళు రాలేదు. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు, దీన్ని ఒక సాఫ్రన్ టెర్రర్గా మార్చుకుందాం అని చెప్పి గ్రేట్ ప్లాన్. వీళ్ళు స్వామి అసీమానంద్, కర్నల్ పురోహిత్, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇదే కర్నల్ పురోహిత్ని మాలేగాం కేసులో సాధ్వి ప్రజ్ఞతో అరెస్ట్ చేయించారు. వాట్ వాజ్ ద రోల్ ఆఫ్
కర్నల్ పురోహిత్. ఆయన చాలా హై ర్యాంక్ కర్నల్ ఉండే. ఆయన పని మిలిటరీ ఇంటెలిజెన్స్. మనకు సివిల్ ఇంటెలిజెన్స్ ఉన్నట్లాంటి పోలీసులో మనకు మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్లో దూరిపోతారు, వాళ్ళ యాక్టివిటీస్ నేర్చుకుంటారు, వాళ్ళ దగ్గర ఉండి సబాటాజ్ చేస్తారు. ఇదంతా మిలిటరీ ఇంటెలిజెన్స్ పని. కర్నల్ పురోహిత్కి 26/11 గురించి డీటెయిల్స్ దొరికింది. ఆయన అక్కడ ముంబైలో ఎంఐగా పనిచేస్తున్నప్పుడు ఈ ఇంటెలిజెన్స్ గురించి డీటెయిల్స్ వచ్చింది. ఆయన ఒక రిపోర్ట్ తయారు చేసి ఆయన సీనియర్స్కి పంపించారు. ఆ రిపోర్ట్స్ ఎట్లనో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో చేరుకుంది. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి ఇస్తారు, ఇట్లా అటాక్ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు మీరు లింక్ చేయండి చిదంబరం స్టేట్మెంట్ ఆన్ December 8th ఇన్సిడెంట్ తర్వాత, నెల తర్వాత. దట్ కర్నల్ పురోహిత్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచే మొదలైంది ఇది. కరెక్ట్. అప్పుడు ఏం చేశారు, కర్నల్ పురోహిత్ని పాకిస్తాన్ తెలిసిపోయింది, కర్నల్ పురోహిత్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి పాకిస్తాన్ తెలిసిపోయింది, మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి. ఆయన ఇమ్మీడియట్లీ కర్నల్ పురోహిత్ని అరెస్ట్ చేశారు, కొట్టారు. ఆయన లేనిపోయిన సిగరెట్ బర్న్స్, కాలు ఇరగొట్టారు, అన్నీ చేశారు. ఆయన టార్చర్ చేశారు. కానీ ఆయన ఆర్మీ మ్యాన్ కదా, మంచి అట్టకట్ట మనిషి. ఆయన తట్టుకున్నారు అదంతా. తర్వాత ఇప్పుడు రీసెంట్లీ కోర్టు ఆయన్ని కంప్లీట్గా, దానికోసం మణి గారికి పద్మశ్రీ ఇచ్చినప్పుడు చాలామంది అడిగారు ఇప్పుడు ఎందుకు ఇచ్చినారు, అప్పుడు ఇవ్వచ్చు కదంటే గవర్నమెంట్ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ క్లోజర్ ఆఫ్ ద కేస్. ఎందుకంటే మణి గారు డీల్ చేసిన ఒక కేసులో ఇదొక కేసు ఉండే. ఓకే, సో ఆయన్ని దాని తర్వాత ఈ కర్నల్ పురోహిత్ ఇచ్చిన ఎవిడెన్స్తోనే పాకిస్తాన్ ఆ రోజు పాకిస్తాన్ చేయబోతుంది తెలిసిపోయింది మనకు ముందు. కానీ ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఈ కంప్లీట్ లింక్ పోయింది మనకి. ఇంకొక కేసు ఇష్రత్ జహాన్ కేసు ఒకటి మీకు గుర్తుంటుంది. అండ్ ప్రాణేష్ పిల్లై, ఆయన పేరు మార్చుకున్నాడు తర్వాత, ముస్లిం గా, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్. వీళ్ళిద్దరూ అహ్మదాబాద్ దగ్గర ఒక ఎన్కౌంటర్లో చనిపోయారు. వాళ్ళతో ఇద్దరు ఇంకా ఉన్నారు అదే కారులో, వాళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళిద్దరు పాకిస్తాన్ నుంచి ఇల్లీగల్గా భారత్లో ఉంటున్న తర్వాత తెలిసింది. ఈ ప్రాణేష్ పిల్లై కేరళ నుంచి మనిషి. ఆయన వాళ్ళ ఫాదర్ గోపీనాథన్ పిల్లై. ఒకరోజు గోపీనాథన్ పిల్లై గారు మిస్సింగ్ రిపోర్ట్ ఫైల్ చేశారు, ఇది కనిపించట్లేదని చెప్పేసి చాలా రోజుల నుంచి. ఈడు పాకిస్తాన్కి వెళ్ళిండు ఈ అమ్మాయితో, ఇష్రత్ జహాన్తో పాకిస్తాన్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని అక్కడి నుంచి వస్తున్నప్పుడు సూరత్ దగ్గర ఒకరోజు వీళ్ళ కార్ స్పాయిల్ అయిపోయింది. కార్కి ఏదో మెకానికల్ ప్రాబ్లం వచ్చింది. గంట సేపు లేట్ అయ్యి వీళ్ళు రిపేర్ చేయించి ఎక్కడో డిన్నర్ అంతా చేసి అహ్మదాబాద్కి వస్తున్నప్పుడు బిఫోర్ అహ్మదాబాద్ వీళ్ళని అక్కడున్న టాస్క్ ఫోర్స్ అడ్డుకున్నారు. అప్పుడు వెనక సీట్లో కూర్చున్న ఇద్దరు పాకిస్తానీలు ఉన్నారు, ఐ ఫర్గెట్ దట్ నేమ్స్, వాళ్ళ పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు ఇమీడియట్గా. ఎనీవే వాళ్ళు ఫైర్ చేశారు, ఒక బ్లూ ఇండికా ఉండే కార్ ఇది. ఫైర్ చేసి వీళ్ళు రిటర్న్ ఫైర్ చేశారు. వాళ్ళు 4 చనిపోయారు. దాంట్లో ఇంటరోగేషన్ల తర్వాత కొంతమంది ఇంటరోగేట్ చేస్తే వీళ్ళ అసోసియేట్స్ చాలామంది దొరికారు. వాళ్ళకి ఒకటే ఐడియా ఉండే, మోదీ అండ్ అమిత్ షా. సో దాంట్లో దీన్ని ఒక ఎన్కౌంటర్గా మార్చడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ట్రై చేశారు. వాళ్ళ ఏం ఏంటంటే మోదీ అమిత్ షాని జైల్లో వేయడం, వీళ్ళు బయట రాకూడదు వాళ్ళ లైఫ్ అంతా. ఇంకా ఎన్కౌంటర్ చేసి చంపారు వీళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ వీళ్ళిద్దరూ, ప్రాణేష్ పిల్లై అండ్ ఇష్రత్ జహాన్ అని చెప్పి. తర్వాత డేవిడ్ కోల్మన్ హెడ్లీ యూఎస్లో ఎఫ్బిఐకి వాళ్ళు ఇంటరోగేషన్లో చెప్పారు, ఎస్ వీళ్ళిద్దరు మా మనుషులే, వీళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్ లష్కర్-e-తోయిబా నుంచి వచ్చిన వాళ్ళు, మేమే ట్రైనింగ్ ఇచ్చామని చెప్పి డేవిడ్ కోల్మన్ హెడ్లీ టెస్టిఫై చేశారు. ఓకే, అప్పుడు దాకా కాంగ్రెస్ వారు ఇక్కడ ఏమంటారు, నో 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 వాళ్ళు కాదు, టెర్రరిస్ట్ కాదు, వాళ్ళు చాలా ఇన్నోసెంట్ పీపుల్, వాళ్ళు చంపేశారు. సో ఇప్పుడు ఏమైందంటే దాని నడుమిట్లో ఈ మన ఆర్వీఎస్ మణి గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అంటే డిటైన్ చేశారు. ఎందుకంటే ఈయన రిపోర్ట్ ఇచ్చారు దీని గురించి, జరిగిందంతా టెర్రరిస్ట్ వీళ్ళు చంపడానికి వెళ్తున్నారు మన నరేంద్ర మోదీ అమిత్ షాని. ఈయన ఇంట్రోగేట్ చేస్తూ ఈయన వీడియోలో చాలా చెప్పారు, సిగరెట్తో ఈయన కాల్చారు ఈయన్ని. ఇక్కడ ఉన్న కొంతమంది ఆఫీసర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన, అంటే కాంగ్రెస్ వాళ్ళు పంపించిన ఆఫీసర్ చేసి ఈయన ఒక్కటే చెప్తున్నారు, ఇద్దరు పేర్లు చెప్పండి, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పండి. ఒకటి సఫేద్ దాడి, ఒకటి బ్లాక్ దాడి, నల్ల దాడి. ఒకటి సఫేద్ అంటే తెల్లది, నరేంద్ర మోదీ. అప్పుడు అమిత్ షా కూడా బ్లాక్ ఉండే, అమిత్ షా. వీళ్ళిద్దరిని వేయాలని చెప్పి. అమిత్ షా గారు జైల్లో కూడా చాలా రోజులు జైల్లో ఉన్నారు, మీకు తెలిసి గుర్తుంటుంది. దాని తర్వాత ఈ కేసు ఫేక్ కేసు అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టిపడేశారు దీన్ని. ఇది వీళ్ళ కాన్స్పిరసీ. ఎందుకంటే 2013 దాకా ఇది అక్విటల్ జరిగినప్పుడు, అంటే నరేంద్ర మోదీకి ఏం ప్రూఫ్ లేదని చెప్పి కోర్టు చెప్పినప్పుడు దాకా వీళ్ళకి డౌట్ ఏముంటే నరేంద్ర మోదీ ఒకరోజు ప్రధానమంత్రి అవుతారు, ఆయన్ని కానీయకూడదు. ఇది
టాప్ లెవెల్ కాంగ్రెస్లో ఫస్ట్ ఫ్యామిలీ నుంచి మొదలైంది ఇది కాన్స్పిరసీ. ఎట్లయినా ఈయన ఆపాలి, దానికి ఇట్లాంటి ఒక కేసు పెట్టేసి దీంట్లో వీని ఇరికిచ్చేస్తే అయిపోతుంది అని చెప్పేసి. దాని తర్వాత మీకు గుర్తుంటుంది షొరాబుద్దీన్ కేసు ఒకటి. ఆయన ఏదో మహాత్మాలాగా తయారు చేశారు వీళ్ళు. దట్ ఫెలో వాజ్ నంబర్ 1 గన్ స్మగ్లర్. వాళ్ళని కూడా ఎవరు అప్పగించారు? మన హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి వెళ్తున్న బస్సులో వెళ్తున్నప్పుడు హైదరాబాద్ పోలీస్ వీళ్ళని ట్రాక్ చేసుకుంటా వాళ్ళ మహారాష్ట్ర కౌంటర్ పార్ట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీళ్ళిద్దరు వస్తున్నారు, హస్బెండ్ అండ్ వైఫ్, షొరాబుద్దీన్ అండ్ హిస్ వైఫ్. వీళ్ళు గన్ స్మగ్లర్స్, వీళ్ళు చూసుకోండి అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగింది అప్పుడు. దాని తర్వాత ఎన్కౌంటర్ జరిగింది, వాళ్ళిద్దరిని చంపేశారు. బాడీ కూడా దొరకలేదు వాళ్ళ దాకా. దాని మీద అమిత్ షా మోదీ మీద మళ్ళీ కేసులు. షొరాబుద్దీన్ ఎన్కౌంటర్లో ఆయన జైలుకి వెళ్ళాడు అనమాట యాక్చువల్లీ. సో ఇదంతా ఒక మీరు ఇప్పుడు చూస్తే కనెక్ట్ ద డాట్స్ అంటాం ఇంగ్లీష్లో. నేను 2 3 చెప్పాను మీకు. మాలేగాం ఒకటి ఉంది, మాలేగాంలో కావాలని చెప్పి సాధ్య ప్రజ్ఞాన్ని తీసుకున్నారు. ఇష్రత్ జహాన్ కేసులో ఒకటి, ఇక్కడ మన గోకుల్ చాట్, లుంబిని పార్క్, మెక్కా మస్జిద్ కేసులో వాళ్ళకి నిందితులు దొరికారు. కానీ వాళ్ళు పక్కన పెట్టి స్వామి అసీమానంద్ వీళ్ళందరూ మళ్ళీ తీసుకొచ్చారు దీంట్లో. బియాన్ సింగ్ ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్టు. బియాన్ సింగ్ ప్రస్తావన తీసుకొచ్చినట్టున్నారు. బియాన్ సింగ్ని ఎవరు చంపారు? పెద్ద కాన్స్పిరసీ, ఇది టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పారు. కాదు, ఐ థింక్ ఇట్ వాస్ డెప్యూటీ సీఎం ఉండే, టెర్రరిస్ట్ గ్రూప్ ఉండే అక్కడ. చాలా గ్రూపులు ఉండే టైంలో. కేపీఎస్ గిల్ గారు వీళ్ళందరినీ అవుట్ ఆఫ్ బిజినెస్ పెట్టేశారు. వీళ్ళు డబ్బులు లేవు బతకడానికి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ బీకే వాళ్ళు కొంతమంది ఒక 40-50 మంది మిగిలిపోయారు. వాళ్ళ దగ్గర తుపాకీలు అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కేపీఎస్ గిల్ ఎక్కడ దొరికితే కాల్ చేస్తున్నారు వాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారు, సుపారీలు తీసుకోవడం మొదలుపెట్టారు. ల్యాండ్ డిస్ప్యూట్లు, చిన్న చిన్న క్రిమినల్ కేసెస్లు, దీంట్లో ఈయన కొట్టేసేయండి, ఇన్ని లక్షలు ఇస్తామని. ఈ కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి అక్కడ పంజాబ్లో ఉన్నది, ఆమె వాళ్ళ బాస్ అంటే ముఖ్యమంత్రి మీద సుపారీ ఇచ్చారు. దట్ ఈస్ ఆఫ్ బియాన్ సింగ్ వాస్ కిల్డ్. ఓకే, దాని విట్నెస్గా ఏకైక విట్నెస్ మణి గారు. బికాజ్ ఆయన దగ్గర రిపోర్ట్స్ ఉండే, అన్నీ ఉండే, ఎట్లా జరిగింది ఇది, డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఆ టెర్రరిస్ట్ని పట్టుకున్నారు బీకే వాళ్ళని. వాళ్ళకి చెప్పారు ఎస్ ఈ ఉప ముఖ్యమంత్రి మాకు ఇచ్చారు, ఎందుకంటే ఆమెకి ఆ పదవికి వెళ్ళాలని ఉంది, ఈయన చనిపోతే ఆమె వెళ్ళొచ్చారు. కానీ ఇనీషియలీ వీళ్ళు ఏం చూపించారు, బియాన్ సింగ్ మర్డర్ వాస్ టెర్రరిస్ట్ అటాక్ అని. టెర్రరిస్ట్ అటాక్ కాదు. ఆలోచించండి, ఒక కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి కావాలని చెప్పి ముఖ్యమంత్రిని చంపేశారు. అండ్ దాన్ని ఒక టెర్రరిస్ట్ అటాక్ అని చూపించారు. తర్వాత ఓపెన్గా బయటకు వచ్చేసింది. ఆ అటాక్లో అగైన్ మణి గారిని పట్టుకున్నారు. అండ్ మణి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మార్చమన్నారు. మణి గారు అన్నారు నేను మార్చను, మాకు వచ్చిన ఎవిడెన్స్ ఇది, ఐ విల్ నాట్ చేంజ్ ఇట్. ఆయన చాలా మటుకు సస్పెండ్ చేశారు, అది చేశారు, టార్చర్ చేశారు, అన్నీ చేశారు. ఈ స్టేట్మెంట్ మార్చండి, నేను నాకు తెలియదని చెప్పండి. కాదు, మీరు కావాలంటే అఫిడవిట్ మీరు చేంజ్ చేసుకోండి, నేనైతే చేంజ్ చేయను. తర్వాత వాళ్ళకి అగ్రి చేయాల్సి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ కోర్టుకి ఇద్దరు ఐపీఎస్ కాదు, కొంచెం జూనియర్ లెవెల్ ఉన్న ఇద్దరు ఇన్స్పెక్టర్స్ వాళ్ళు రావాలండి తోడు, వాళ్ళు రాలేదు. అడ్వకేట్స్ కూడా రాదన్నారు కోర్టుకి. మణి గారు ఒక్కడే. తర్వాత ఆయన నేను ఒకరే వెళ్తాను కోర్టుకి, నేను వెళ్ళి జడ్జి గారు చెప్పేస్తాను ఇది జరిగింది, దిస్ ఇస్ ద హోమ్ మినిస్ట్రీ రిపోర్ట్, సంతకం పెట్టాను, నేనే పెట్టాను సంతకం, యూ డిసైడ్ అని చెప్పేసి. అప్పుడు ఒక లాయర్ తోడు వచ్చారంట. దాంతోనే ఈ బియాన్ సింగ్ మర్డర్ కేసు ఓపెన్ అయింది మళ్ళీ. సార్ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, నాకు తెలిసి ఇంత ఓపెన్గా ఏ బ్యూరోక్రాటు ఏ అధికారి కూడా ఇంత ఓపెన్గా ఇన్ని ఆరోపణలు చేయలేదు. ఇన్ని ఆరోపణలు, ఇన్ని సంచలన ఆరోపణలు చేసిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఎందుకని పెద్దగా రావాల్సినంత స్పందన రావట్లేదు ఇప్పుడు కానీ గతంలో కానీ. రెండోది, మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటిది మోదీ గారి సర్కార్ ఉంది కదా, దీని మీద ఎందుకు ఏదైనా మరి తిరిగి కేసు ఓపెన్ చేయడమో దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? 2 క్వశ్చన్స్. మనం బియాన్ సింగ్, ఇష్రత్ జహాన్ అంతా పెట్టుకో ఆల్రెడీ అయిపోయింది ప్రాసెస్. అది అయిపోయింది 26/11 ఎందుకు చేయట్లేదు అంటే రాజుగారు, పాకిస్తాన్ చేశారని మనకు తెలుసు. దిస్ అటాక్ వాజ్ డన్ బై పాకిస్తాన్ ISI, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్. వాళ్ళు అక్కడున్న కొంతమంది యంగ్స్టర్స్ని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చేపించారు. కసబ్ ఇట్లాంటి కల్వా కట్టుకొని వచ్చాడు, మీకు గుర్తుంటుంది. అవును, ఆ రోజు తుకారాం ఓంబ్లే ఆయన పట్టుకున్నారు. పట్టుకోకపోతే అంతే, పట్టుకోకపోతే ఆయన కూడా చనిపోతే హిందూ వాడు అని తెలిసిపోతుంది. కానీ ఈ బుక్ రిలీజ్ చేసేటప్పుడు దిగ్విజయ్ సింగ్ RSSకి అప్పుడు దాకా ఈ పాకిస్తాన్ నుంచి అనే ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర లేదు, ఉంది కానీ దాచిపెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్. దాని తర్వాతనే ఇది బయటకు వచ్చింది, దట్ ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్. వాళ్ళ అమ్మగారు అంతా టీవీతో మాట్లాడారు, మా కొడుకు తెలియకుండా వెళ్ళిపోయాడు, అది ఇదని చెప్పి కథలు. ఇనిషియలీ పాకిస్తాన్ ఏమనుకున్నా అంటే వీరు చనిపోయి అనుకున్నాడు.
ఇన్ఫ్యాక్ట్ మణి గారిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు కదా, అది కూడా మీకు తెలుసు, అది ఇంకో స్టోరీ ఉంది. ఆన్ రికార్డ్, పోలీస్ రికార్డ్, ఢిల్లీ పోలీస్ రికార్డ్స్, మణి గారిని కిడ్నాప్ చేసి ఈ కసబ్తోని ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నారు పాకిస్తాన్. అది మణి గారి బుక్లో ఉంది అది. సో మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ప్రాబ్లం ఇప్పుడు పాకిస్తాన్ చేసిన తర్వాత మనం కాదు మన కాంగ్రెస్ వాళ్ళు చేపించారంటే మళ్ళీ పాకిస్తాన్ అంటారు కదా, మా తప్పేముంది దీంట్లో, మీరే చేశారు, ఈ మా ప్రభుత్వం పౌరుల్ని వాడుకున్నారు, మా వాళ్ళని డబ్బులు ఇచ్చి మీరు చేసుకొని మా మీద వేస్తున్నారు ఇది ఆరోపణలంతా. ఐఎస్ఐ ఇన్వాల్వ్డ్ కాదు, ఏం ఇన్వాల్వ్ కాదు. మా దగ్గర నుంచి కొంతమంది అబ్బాయిలు వెళ్ళారు, వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చి ఉంటారు, వాడు ఏదో పిక్నిక్ అనుకుని ఉంటాడు, తుపాకీ ఫన్ కోసం వెళ్తున్నాడు అనుకున్నాడు. ఇదంతా పాకిస్తాన్ వాళ్ళు చేస్తారు ఆరోపణ మన మీద. ఆలోచించండి అప్పుడు. సో డిప్లొమాటిక్గా ఇబ్బంది అవుతుంది. మన కేసు వీక్ అయిపోతుంది కంప్లీట్గా. మనం పాకిస్తాన్ మీద ఏం ఆరోపణ చేయలేదు. ఇక్కడే ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇది ఫిక్స్డ్ మ్యాచ్. మణి గారు మొన్న కూడా వాడారు ఈ వర్డ్, ఫిక్స్డ్ మ్యాచ్ ఉండేది. ఫిక్స్డ్ మ్యాచ్ ఇది. పాకిస్తాన్, ఐఎస్ఐ అండ్ కాంగ్రెస్ కలిసి ఆడిన ఆట. బట్ దేశద్రోహం కదా సార్, దేశద్రోహం. అఫ్రాన్ టెర్రరిజం అనే ఒక వర్డ్ క్రియేట్ చేయడానికి ఇంత చేశారు, ఇంతమంది చనిపోయారు దాదాపు. దానికి ఆ పార్టీకి ఇప్పుడు కూడా చాలా మంది ఓటేస్తారు. ఆలోచించండి. ఆ పార్టీ నేత ఒక ఎర్ర బుక్ తీసుకొని కాన్స్టిట్యూషన్ ఇప్పుడు తిరుగుతుంటాడు. చేసిన పని ఇట్లాంటిది. మీరు అడిగిన దాన్ని కరెక్టే, చేయాలండి ఎంక్వైరీ. అప్పుడు ఎవరున్నారు గవర్నమెంట్ ఆ టైంలో? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నారు. వాళ్ళు చేయలేదా? చేశారు. ఏదో డాసియర్ ప్రెజెంట్ చేశారంట పాకిస్తాన్ తీసే చతకుండా పడేశారు. వాళ్ళు ఒక మేము అసలు మేము ఇన్వాల్వ్డే కాదని చెప్పేశారు. అంటే సార్ ఇప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు నాకు తెలిసి ప్రైమ్ మినిస్టర్. మన్మోహన్ సింగ్ గారు ఎలాంటి ప్రైమ్ మినిస్టర్, ఎక్కడి నుంచి కమాండ్స్ వస్తే అందరికీ తెలిసినటువంటిది. వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు అంతే. ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మేబీ అది వాళ్ళకి సింపతి యాంగిల్లో వర్క్ ఏమైనా. సింపతి కాదు, పాకిస్తాన్ అంటారు రేపు మళ్ళీ. చూడండి మేమేం చేయలేదు, కరెక్ట్ మీరు చెప్పింది కరెక్టే. ఇండియాలో జరిగింది ఇది, ఇండియన్సే చేశారు. మేము చెప్పాం కదా ఆ రోజు మీకు. అది వాళ్ళ సైడ్ హైడ్ చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళతో చేసిన ఇంటెలిజెన్స్, కర్నల్ పురోహిత్ పంపించిన ఇనీషియల్ ఇంటెలిజెన్స్. కర్నల్ పురోహిత్ ఇప్పుడు దాకా ఇప్పుడు అఫ్కోర్స్ ఆయన ప్రమోట్ చేసి బ్రిగేడియర్ చేశారు ఇప్పుడు, లేకుండా ఆయన రిటైర్ అయిపోతుంది కర్నల్గానే. ఆయన ఎన్ని రోజులు జైల్లో వేశారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయ్యారు, వాళ్ళ పిల్లలు ఎట్లా సఫర్ అయ్యారు ఆలోచించండి. ఎందుకు? దేశం కోసం ప్రేమతో దేశం కోసం సేవ చేసిన మనిషిని చేశారు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటి పని, ఇట్లాంటి కుట్ర. బ్లడ్ బాయిల్స్ అంటారు చాలామంది. ఆ ఇంటర్వ్యూ చూసి నిన్న అంటున్నారు. అప్పుడు నేను చెప్పాను, నేను ఇదే మాట నేను 5 సంవత్సరాల ముందు చెప్పాను. 6 సంవత్సరాల ముందు ఫస్ట్ ఇంటర్వ్యూలు అంతా వచ్చింది. ఆ కామెంట్ సెక్షన్ నేను ఇవాళ వెళ్ళి చూస్తే జనం టీవీ కామెంట్ సెక్షన్లో చాలామంది కామెంట్ చేశారు. మనది నేను చూడలేదు ఇంకా కామెంట్స్ ఎన్ని వచ్చినాయని చెప్పేసి. కానీ బహుశా ఇంకోసారి మనం రీప్లే చేయాలి మణి గారి ఇంటర్వ్యూని. ఓకే, ఈవెన్ దో ఇట్స్ ఇన్ ఇంగ్లీష్, దాన్ని రీప్లే చేయవచ్చు కావాలంటే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి రాజుగారు, దట్ ఇది ఫస్ట్ టైం కాదు. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చెప్పండి, ఎక్సెప్ట్ ఈ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ కాకుండా జమ్మూ కాశ్మీర్ పక్కన పెడితే అండ్ నార్త్ ఈస్ట్ పక్కన పెడితే అక్కడ ఎప్పుడు డిస్టర్బెన్సెస్ ఉంటుంది. కానీ జమ్మూ కాశ్మీర్ కూడా చాలా తగ్గింది. ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందా ఇప్పుడు? అప్పుడు మీరు ఇట్లా డైలీ వీక్లీ బాంబ్ బ్లాస్ట్లు ఉండే అప్పుడు. జర్మన్ చాలా కామన్. కోయంబత్తూర్ బ్లాస్ట్, గుజరాత్ మాలేగాం, గుజరాత్. మీరు ఇది మన హైదరాబాద్లో జరిగిన 3 బ్లాస్ట్. దిల్సుఖ్ నగర్లో కూడా వాళ్ళకి 2 సార్లు జరిగాయి, 2-3 సార్లు జరిగాయి హైదరాబాద్లో. ఇదంతా జరిగింది కదా అప్పుడు. ఎందుకంటే ఎప్పుడు చెప్తారు, సెక్యూరిటీ ఫోర్సెస్ హ్యాడ్ టు బి లక్కీ ఆల్ ద టైమ్, టెర్రరిస్ట్ హ్యాడ్ టు బి లక్కీ ఓన్లీ వన్స్. ఒక్కసారి మిస్ అంటే ఇంకా అంతే. వాళ్ళకి కావాల్సిన పబ్లిసిటీ. ఇంతమంది చనిపోయారంటే వాళ్ళకి పబ్లిసిటీ. అది మన సెక్యూరిటీ ఫోర్సెస్ బహుశా ఎన్నో ఆపుంటారు, మనకు చెప్పరు వాళ్ళు. ఒక్కసారి మిస్ అయిందంటే ఈవెన్ ఢిల్లీ బ్లాస్ట్ చూడండి, వాళ్ళు ఆల్మోస్ట్ అందరు దొరికారు, ఒక్కడు పారిపోయాడు, వాడు బ్లాస్ట్ చేశాడు, మిగతా అందరు ఇప్పుడు జైల్లో ఉన్నారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఏమనంటే మోదీ అధ్యక్షుడు మోదీ. అరే ఎన్ని ఆపారు అది చెప్పండి. ఎంతమంది చనిపోతుంది? ముంబై ట్రైన్ బ్లాస్ట్ ఎంతమంది చనిపోయారు? స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ని మంది చనిపోయారు? అప్పుడు ఒక వారం తర్వాత నేను వెళ్ళాను ముంబైకి స్టోరీ రాయడానికి. దాని మీద బాధ అనిపించింది చూస్తే. చెట్ల మీద లీవ్స్ ఇది కూడా లేదు, కొమ్మలు కూడా అన్నీ పోయినాయి బాంబ్ బ్లాస్ట్లో. ఇన్ఫ్యాక్ట్ ఈ న్యూస్ ఈ ముంబైలో జరిగిన 26/11 గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే సందీప్ పునీతాన్ అని చెప్పి అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉండే నా కొలీగ్ ఉండే. ఆయన హీ వాజ్ వర్కింగ్ టైమ్స్ ముంబై పక్కనే, టైమ్స్ ముంబై పక్కనే CST స్టేషన్, అక్కడ జరిగింది పెద్ద ఒక అటాక్. ఆయన ఒక డీటెయిల్డ్ ఆర్టికల్ రాశారు, సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాశారు దీని గురించి. ఇప్పుడు ఐ థింక్ నౌ ఈజ్ విత్ NDTV అనుకుంటాను ఇప్పుడు. దాని తర్వాత రాహుల్ శివశంకర్, అప్పుడు ఆయన న్యూస్ ఎక్స్లో ఉన్నప్పుడు రాహుల్ శివశంకర్ RTA ఫైల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఇస్ సీక్రెట్. మణి గారు ఏదో ఇది ఏం చెప్తారు, అయోధ్య. ఇప్పుడు నేను మొన్న కేరళ జనం టీవీ ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేశాను. ఇవాళ రాత్రి కూడా ఉంది నాకు ఇంకో డిబేట్ జనం టీవీలో ఇదే సబ్జెక్ట్ మీద. సో అప్పుడు ఒక కాంగ్రెస్ లీడర్ వచ్చి ఆ డిబేట్లో అంటున్నాడు 3 రోజుల ముందు,
అది బీజేపీ వాళ్ళు కావాలని చేస్తున్నారు. ఇప్పుడు అయోధ్యలో కాంట్రవర్సీ నడుస్తుంది కదా, దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. నేను ఆయనకు చెప్పాను, బాబు ఈ బుక్ పబ్లిష్ అయింది సంవత్సరాలు అయింది, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసి 6 సంవత్సరాలు అయింది, దాని తర్వాత 2 సార్లు నేను ఇంటర్వ్యూ చేశాను, చాలా ఛానల్స్ ఇంటర్వ్యూ చేశారు ఆయన్ని. కానీ ఈ ఏఎన్ఐ స్టోరీ ఇంపాక్ట్ రాలేదు దాంట్లో, ఎందుకంటే వాళ్ళకి అంత రీచ్ ఉంది. రీచ్ నెట్వర్క్ వాళ్ళు ఇచ్చే ఛానల్ అంతా అన్ని ఛానల్స్ తీసుకుంటారు, ఎందుకంటే ఏఎన్ఐ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వస్తుంది ఆటోమేటిక్గా. అట్లాంటి న్యూస్ ఎవరు తీసుకోరు, అందరు తీసుకుంటారు. ఇదే జరిగింది. కానీ మనకి ఇప్పుడు ఏమైనా చేయలేం, ఆ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాం మనం. చేస్తే పాకిస్తాన్ అంటారు, మీరే చేపించారు. క్షమించరాని నేరం, క్షమించరాని సో నేరం. దీనికి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ విక్టిమ్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు కేసు ఫైల్ చేయాలి. వాళ్ళు కేసు ఫైల్ చేసి మాకు ఈ చేసిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మాకు వాళ్ళ పేర్లు కావాలి. శివరాజ్ పాటిల్ ఇప్పుడు లేరు, చిదంబరం గారు ఉన్నారు, చిదంబరం గారు ఉన్నారు. శివరాజ్ పాటిల్ గారు ఆయన ఒక్కరే చేయరు, ఆయనకు అంత దమ్ము కూడా లేదు. ఎక్కడి నుంచో వచ్చాయి ఆర్డర్స్ వచ్చినాయి. చిదంబరం చెప్పాలి ఎవరు ఆర్డర్ ఇచ్చారు, కోస్ట్ గార్డ్ని, నేవీని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఎవరు ఆర్డర్ ఇచ్చారు, మీరు ఆ బోట్ని చేస్ చేయకండి, ట్రాక్ చేయకండి అని ఎవరు ఆర్డర్ ఇచ్చారు. ఇది మనకు కావాల్సిన జవాబు. చిదంబరం మాట్లాడరు. దానికోసం మీరు అడిగారు స్టార్టింగ్లో, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు దీని గురించి ఏం చెప్పరు. కేసు ఫైల్ చేయాలి కదా, మనీ గారి మీద కేసు ఫైల్ చేయాలి కదా, డిఫమేషన్ కేసు. ఇప్పుడు కాదు, 6 సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఇంటర్వ్యూస్ నడుస్తుంది. కేసు ఫైల్ చేయండి. ఇప్పుడు ఆయనకి పద్మశ్రీ వచ్చిందని చెప్పి వీళ్ళకి కోపం. ఇంకోటి, మీకు కొద్ది రోజుల కిందట చిదంబరం గారు మాట్లాడారు, మాకు ఈ అటాక్ తర్వాత మేము రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాం కానీ అవర్ హ్యాండ్స్ ఆర్ టైట్, కండోలిజా రైస్ వచ్చింది అమెరికా నుంచి, సో దట్ మేము ఏం చేయలేకపోయాను. అప్పుడున్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో, ప్రెస్ మీట్లో చెప్పారు ఒక 2 సంవత్సరాల ముందు, మేము ఎయిర్క్రాఫ్ట్ రెడీగా పెట్టుకున్నాం, మన్మోహన్ సింగ్ గారు అడిగాం, మాకు ఓన్లీ 3 hours నోటీస్ ఇవ్వండి, మేము బాంబ్ చేసేస్తాం పాకిస్తాన్. అది కంపేర్ చేయండి. మనం దాని తర్వాత పుల్వామా జరిగినప్పుడు మనం ఏం చేసాం, ఉరి జరిగినప్పుడు ఏం చేసాం, సర్జికల్ స్ట్రైక్ చేసాం, బాలాకోట్ స్ట్రైక్ చేసాం, తర్వాత పహల్గామ్ జరిగినప్పుడు ఫినిష్ చేసి ఆపరేషన్ సింధూరే చేసేసాం కంప్లీట్గా. దమ్ము లేదు రాజుగారు వీళ్ళకి, పెద్ద పెద్ద మాటలు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, కుట్ర అది ఇది కావాలని చెప్పి మనీకి పద్మశ్రీ. అరే మీరు పద్మశ్రీ ఎవరికి ఇచ్చారా చెప్పాలన్నా? పద్మశ్రీ మీరు ఎవరికి ఇచ్చారు? బర్ఖా దత్, రాజ్దీప్ సర్దేశాయ్, వీళ్ళకి పద్మశ్రీ ఇవ్వడానికి ఏం క్వాలిఫికేషన్ ఉందండి? శేఖర్ గుప్తా, చాలా ఉన్నారు ఇట్లాంటి యూజ్లెస్ క్యారెక్టర్స్కి వీళ్ళు పద్మశ్రీ ఇచ్చారు. ఎందుకు వీళ్ళ దాంట్లో తెలుసు కదా, వీళ్ళ ప్రధానమంత్రి, ఎక్స్ ప్రధానమంత్రి ఆయనకే ఇచ్చుకున్నారు, భారతరత్న ఇచ్చుకున్నారు ఆయన. ఆలోచించండి, మీకే మీరు అవార్డు ఇచ్చుకున్నారు. అట్లాంటి ప్రధానమంత్రి కూడా వీళ్ళ దగ్గర ఉండే. అట్లీస్ట్ ఈయన చేసిన కామెంట్స్తో కొంతమంది ప్రజలకైనా అప్పుడు ఏం జరిగింది అనేది ఎంతో కొంత. రాజుగారు ఆయన 3 పుస్తకాలు రాశారు, 2 దాంట్లో నాన్ ఫిక్షన్, 3వది డిసెప్షన్ అని చెప్పి ఒక ఫిక్షన్ రాశారు. ఎందుకంటే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్లో రాకూడదని చెప్పి ఆయన ఒక స్టోరీ రాశారు. స్టోరీ మీరు రాయొచ్చు కదా, దాంట్లో డాక్యుమెంటేషన్ లేదు. కానీ ఆయన ఈ కాన్స్పిరసీ గురించి ఎట్లా జరిగింది అనేది, మిగతా కొన్ని కాన్స్పిరసీ గురించి ఇండైరెక్ట్గా రాశారు. ఆయన ఆ బుక్ నాకు ఇచ్చారు, నాకు ప్రజెంట్ చేశారు లాస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు. ఆయన వస్తుంటారు అప్పుడు 6 నెలలు. నెక్స్ట్ టైం బహుశా వచ్చినప్పుడు మనం కూడా ఇంకోసారి మీరు, కానీ కొత్తది ఏం లేదు ఇప్పుడు చెప్పడానికి, చెప్పాల్సింది ఆయన చెప్పేశారు. ఆయన చెప్పకుండా చాలామంది ఆయన తోడు తీసుకెళ్ళిపోతారు తర్వాత, ఎందుకంటే యూ కెనాట్ సే ఎవ్రీథింగ్. రూల్స్ అదే యూ క్యారీ టు ద గ్రేవ్ అంటారు ఇంగ్లీష్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. మా ప్రేక్షకులు కూడా అడుగుతున్న ఈ అంశానికి సంబంధించి 2008లో జరిగినటువంటి ఘోరమైనటువంటి ముంబై బాంబు పేలుడుకు సంబంధించి ఒక పెద్ద సంచలనమైనటువంటి ఆరోపణలు గతంలో చేసినవే, మరొకసారి ఆ యొక్క వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటో, ఎవరు తప్పు చేశారు, ఎందుకు ఆపిచ్చారు, ఇదంతా కూడా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనము మాట్లాడతాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.